హలో స్టూడెంట్స్, జేఈ 2026 అంటే మన జాన్యువరి జరిగిన సెషన్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో క్వశ్చన్ అనమాట. ఇది 21st వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే దట్ వై ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎక్స్ బి ది సొల్యూషన్ కర్వ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ప్లస్ 1 వై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద వాల్యూ ఆఫ్ వై ఆఫ్ 1 ఈజ్ అన్నాడు. మీరు ఈ క్వశ్చన్ని చూస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి మెథడ్స్ ఉన్నాయి కదా, వేరియబుల్, సపరబుల్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మెథడ్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అందులో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఐడెంటిఫై చేయడానికి అంటే అన్నిసార్లు ఇది అవుతుందని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎంటైర్ క్వశ్చన్లో వై ఓన్లీ వన్ టైమే కనిపిస్తే అది 99% లేదా 90% లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసానికి ఎలా కన్వర్ట్ అవుతుంది? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పంపిస్తే దీని ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ డిఎక్స్ అవు. అగైన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకో తీసుకోవచ్చు. అగైన్ దీన్ని స్ప్లిట్ చేసుకున్నాం అనుకో, ఈ పార్ట్నర్ స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదా నెగటివ్ వై బై అన్న టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని. అగైన్ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది? అబోవ్ equation is in the form of dy by dx plus py is equal to q form. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది. ఇందులో p ఈజ్ ఈక్వల్ టు వాల్యూ తీసుకుంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ని రెండింటిని కంపేర్ చేస్తే dy బై dx ప్లస్ dy బై dx సరిపోతుంది. వై ప్లస్లో వై సరిపోయింది అంటే పీ ప్లేస్లో ఉన్నట్టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేద్దాం. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీ డిఎక్స్. సో ఫార్ములా పరంగా ఈ పవర్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కదా, సో ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. జనరల్ సొల్యూషన్ తీసుకుంటాం. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఫార్ములా ఏంటి? వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. అగైన్ వై ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కదా ఈజ్ ఈక్వల్ టు వేర్ క్యూ అంటే చూడండి మనం tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటే, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ అని తీసుకుంటే డెరివేట్ చేస్తే వస్తుంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. సో ఇప్పుడు క్వశ్చన్లో వై ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ అన్నా కదా, టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫస్ట్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు, ఈ పవర్ టీ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే టీ ఇంటూ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదేనా వాల్యూ, సో డిటీ ప్లస్ సి అని రాయచ్చు. అగైన్ ఇప్పుడు వై ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఇంటూ టీకి ప్లస్ -1 ఈ పవర్ టీ ఇంటూ టీ -1 ప్లస్ 1 ప్లస్ డిటీ అంటే -1 యాడ్ చేసి +1 సబ్ట్రాక్ట్ చేశాను. సో ఫస్ట్ టీ -1 ఎఫ్ ఆఫ్ టీ అని తీసుకుంటే డెరివేటివ్ ఏమవుతుంది? టీకి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్ ఉంది కాబట్టి ఈ పవర్ టీ -1 ప్లస్ సి అని రాయచ్చు. Here t is equal to y into e power tan inverse of x is equal to e power tan inverse of x into tan inverse of x minus 1 plus c. ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇంకేమన్నాడు? y of 0 is equal to 1 అన్నాడు కదా.
అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దెర్ఫోర్ y ప్లస్ 1 రీప్లేసెస్ 1 ఇంటూ ఈ పవర్ tan inverse ఆఫ్ 0 అంటే 0నే ఈజ్ ఈక్వల్ టు here also e power 0 into 0 minus 1 plus e power 0 అంటే 1 నెగిటివ్ 1 వస్తే ప్లస్ 1 కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. 2 రీప్లేస్ చేస్తామండి. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ c అంటే 2 t పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ x క్యాన్సిల్ చేసాం కానీ e పవర్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. e పవర్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x అన్న. ఇప్పుడు y ఆఫ్ 1 అంటే x ఉన్న ప్లస్ 1 రీప్లేస్ చేస్తే y చూడండి y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ minus π/4. So that is the answer. Thank you.